ఎర్రగా కాలుతున్న కట్టెల పొయ్యి మీద అంగుళం పైన మందం ఉన్న వెడల్పాటి ఇనుప పెనం, ఆ పెనం మీద పెసరపిండితో అట్లు పోస్తూ భద్రంగారి అబ్బాయి రాము. మనం చిన్నప్పటి నుంచి అనేకసార్లు పెసరట్లు తినుంటాము. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండటం వల్ల దానిలో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ మనకు తెలియదు కానివ్వండి, అత్యంత పోషక విలువలు ఉన్న బ్రేక్ఫాస్ట్లో ఈ పెసరట్టు ఒకటి. ఆ పెసరపిండి అట్టుగా పోసిన తర్వాత ఆయన మొట్టమొదటి వేసిన ఇంగ్రీడియంట్ జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత దాని మీద అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చల్లారు ఆయన. దీన్ని ఏమంటారో తెలుసు కదా, 3 ముక్కల పెసరట్టు అంటారు. ఈ 3 ముక్కల పెసరట్టులో ఎన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయని రాయాలంటే కనుక 2 A4 షీట్స్ నిండా రాయాల్సి వస్తుందండి. అన్ని పోషక విలువలు ఉంటాయి. ఉదయం పూట మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో 3 ముక్కల పెసరట్లు ఉంటే కనుక ఆ పూటకి మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ అందినట్టే. పూర్వం రోజుల్లో ఆయుర్వేదిక డాక్టర్లు ఏం చేసేవారంటే బలహీనంగా ఉన్న పిల్లలకి ప్రతిరోజు ఇట్లా పెసరట్లు పెట్టమని చెప్పేవాళ్ళు. పొద్దున్నే వర్కౌట్ చేసే అలవాటు ఉన్న ఇప్పటి యూత్ చాలామంది అంటే లైక్ స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్ కానీ, జిమ్ కానీ, ఏదైనా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అంటే వాళ్ళు చూసేది సింథటిక్ ఫుడ్ సప్లిమెంట్సేనండి. లైక్ వే ప్రోటీన్ కానీ, క్రియాటిన్ కానీ, ఇలాంటివి అన్నమాట. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. అలా తినే వేటి కంటే కూడా మన పెసరట్టు తక్కువ ఏమీ కాదు. స్టఫ్ కోసం ఈ అట్ల మీద ఆయన బొంబాయి ఉప్మా వేశారు, దాని మీద కొత్తిమీర చల్లారు. ఈ హై ప్రోటీన్ ఈజీగా అరగడం కోసం చివరిలో నిమ్మకాయ కూడా పిండారు. మనకు తెలుసు కదా, ప్రోటీన్ మన శరీరంలోకి వెళ్ళాలంటే మనకి సి విటమిన్ అవసరం. అది నిమ్మకాయ అందుకే పిండుతారు అనమాట. ఇంతకీ ఈ పెసరట్ల పురాణం ఏంటా అని మీకు డౌట్ వస్తుంది కదా, వస్తున్నానండి, అక్కడికే వస్తున్నా. సీతారామచంద్రుల వారు కొలువు తీరిన భద్రాచలం మీ అందరికీ తెలుసు కదా. భద్రాచలానికి ఆలయం ఎంత ప్రాశస్త్యమో అంతే ప్రాశస్త్యం ఆ ఊరిలో ఉన్న భద్రం పెసరట్టు కూడా ఉందండి. రామాలయం పక్కనే ఒక వీధి ఉంటుందండి. ఆ వీధిలో ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఇలా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది.